అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ బూర్తి, సోషల్ జర్నలిస్ట్. కర్ణాటక ఎన్నికల్లో కమలానికి కలవరం పుడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే బీజేపీ బలహీనపడుతుందా, కమలం రేఖలు వాడుతున్నాయా, బీజేపీ ఎత్తుగడలు సరిగా వేయలేకపోతున్నాయా, వచ్చే కేంద్ర ఎన్నికలకు ముందస్తుగా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఇదే రెఫరెండంగా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీజేపీ అగ్రతాంబూల నాయకత్వం అంతా కర్ణాటకలో టెస్ట్ వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా షూటౌట్ చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేసి బీజేపీలో చేరినటువంటి ఎంపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వచ్చారు. ఆయనే జగదీష్. ఈయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా బలం పెరిగిందేమో అనిపిస్తుంది. ఒక్క లింగాయత్తు మాట ఎట్ట ఉన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి గణాంకాలు లెక్కలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక అనుకూలంగా మారుతుందేమో అనిపిస్తుంది. గతంలో దాదాపు 42% ఓట్ బ్యాంక్ సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 84 సీట్లే వచ్చాయి. కానీ ఓటు శాతం తక్కువ ఉన్నప్పటికీ బీజేపీకి 104 సీట్ల వరకు వచ్చాయి. ఈ లెక్కలన్నీ పక్కకు పెడితే ఈసారి కాంగ్రెస్ పార్టీ దాదాపు 4% పైనే ఓటు బ్యాంక్ పెరిగినట్టుగా సర్వేలు చెప్తున్నాయి. ఈ సర్వేలు ఈ తక్కడ గోల్మాల్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలకు వలసలు పెరుగుతున్నాయి. వాట్ ఎవర్ మేబీ వచ్చే ఎన్నికల్లో, అంటే మేలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా విజయం సాధిస్తుంది అనే మాట వినిపిస్తుంది. ఈ మాటేగా నిజం అయితే కమలంలో కలవరం నిజమే కదా. థ్యాంక్ యూ. Please subscribe our channel.